ఆశ, అత్యాశ, దురాశ మనిషికి ఎంతో ప్రమాదం. ఉదాహరణ మీరు ఇక్కడ ఒక రియల్ స్టోరీ జాగ్రత్తగా వినండి. వీరిద్దరు పోలీస్ ఆఫీసర్లు. ఈ స్టేట్ గవర్నమెంట్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. వీరికి కాస్త ఆశ కలిగింది. రాజకీయ నాయకులతో బాగుంటే, పై ఆఫీసర్లతో బాగుంటే కాస్త సంపాదించుకోవచ్చు, ప్రమోషన్లు వస్తాయి అని ఆశపడ్డారు. ఆశ ముదిరి అత్యాశ పెరిగింది. అత్యాశ దురాశ అయింది. లాస్ట్కి ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కున్నారు వీళ్ళు. 100 కోట్ల ఆస్తులు దొరికినాయి. తర్వాత జైలు పాలయ్యారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసుల చుట్టూ అంతా గందరగోళం, ఆరోగ్యాలు చెడిపోయాయి, ఆస్తులన్నీ సీజ్ అవుతాయి. ఎంతో నష్టం అన్నమాట. ఎప్పుడైనా ధర్మబద్ధంగా వచ్చే సంపాదనను నమ్ముకోవాలి. అది నిజమైన సంపాదన, భగవంతుడు ఇచ్చిన సంపాదన. అది ఒక జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా జాబే. గవర్నమెంట్ది కావచ్చు, ప్రైవేట్ది కావచ్చు, ట్రస్ట్లలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ధర్మబద్ధంగా వచ్చేదే గట్టి సొమ్ము, దేవుడిచ్చిన సొత్తు ఉంటుంది. ఈ అక్రమంగా వచ్చేదన్నీ రాక్షసుడు ఇచ్చిందనమాట. రాక్షస సంపాదన. అది మాయాల మరాఠీ ఇచ్చిన సొత్తు ఎప్పుడు అయినను మాయమైపోతుంది. నేను గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగినది. ప్రభుత్వం నుండి తప్పించుకున్న చట్టం పట్టుకుంటుంది, చట్టం నుండి తప్పించుకున్న ప్రభుత్వం పట్టుకుంటుంది. గవర్నమెంట్లు మారుతుంటాయి కదా. వీరిద్దరి నుండి తప్పించుకున్నా ప్రకృతి శిక్షిస్తుంది. ఎస్, కంపల్సరీ దేవుడు శిక్షిస్తాడు. దేవుడి నుండి తప్పించుకున్న ప్రకృతి వదలదు, బంధిస్తుంది. ఎప్పుడో ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాల్లో చెప్పడం జరిగినది. ఇది సత్యం అన్నమాట, జరుగుతూనే ఉన్నది. సో మనిషికి అవసరము అనేది ఉంటుంది. అవసరంలోనే బ్రతకాలి. అది నిజాయితీగా వచ్చే సంపదతో బ్రతకాలి. అందులో సర్దుకొని బ్రతకవలేము. అంతే, దట్స్ ఆల్. ఏం తేడా ఉండదండి. పేదవాడు చేపలు చెరువు పోయి, వాగు పోయి పట్టుకొని వస్తాడు, వండుకొని తింటాడు. ఉన్నోడు డబ్బు ఉన్నోడు కొనుక్కొని తింటాడు, అంతే తేడా. డబ్బులున్నోడు బత్తాయి కాయలు కొనుక్కుంటాడు. డబ్బు లేనివాడు బత్తాయి తోటకు పనికి వెళ్తాడు. అటు డబ్బు వస్తుంది కూలి, ఇటు కొన్ని కాయలు కూడా ఇచ్చి పంపిస్తారు. అంతే తేడా. అందరు తినేది అంతే, అందరు అనుభవించేది అంతే, అందరి కోరికలు అంతే. కాబట్టి ఆశ, అత్యాశ, దురాశ పడకూడదు. కష్టపడి పని చేయాలి. ఇంట్లో అందరూ పని చేయాలి. భార్య, భర్తలు, పిల్లలు పెద్ద అనుకుంటే అందరూ తలా ఒక జాబు పని ఏదో చేసి సంపాదించాలి. ఒకళ్ళిద్దరిది ఖర్చు అయినా ఒకళ్ళిద్దరు మిగులుతుంది. ఇద్దరు భార్య భర్తలు జాబ్ అనుకో, ఒకళ్ళకి ఖర్చు అయినా ఒకళ్ళు మిగులుతుంది. మిగతా వాళ్ళు కూడా నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 7 ఏళ్ళు డెవలప్ అవుతారు. ఇంకొందరు పిల్లల ద్వారా కూడా డెవలప్ అవుతారు. కనుక ఆశ, అత్యాశ, దురాశ అనేది పనికిరాదు.